కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి అట్లాంటి ఒక మంచి టాపిక్ని కాంగ్రెస్ పార్టీనే అప్పగించింది. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తను ఇంతకుముందు ఇండిపెండెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికి కూడా ఆ ఇండిపెండెన్స్గానే మాట్లాడారు. ఎందుకంటే తను హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఆశించారు కాంగ్రెస్ నుంచి. కానీ రేవంత్ రెడ్డి ఆగిపోమన్నారు. ఎందుకయ్యా అంటే మనకు అధినాయకత్వం చెప్పింది ఓవైసీని గెలిపించాలని అన్నటువంటి. దాంతో అందుకనినే నేను పోటీ చేయట్లేదు, మా అధినాయకుడు చెప్పాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, విడిగా మాత్రం నేను వ్యక్తిగతంగా ఆ ఓవైసీలతో గొడవ నాది అట్లా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు కిషన్ రెడ్డికి అయాచిత వరం. వెంటనే కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు, అరవింద్ రంగంలోకి దిగారు. టోటల్గా భారతీయ జనతా పార్టీ ఫుల్ ప్లెడ్జ్డ్గా వాడేసుకుంటుంది. ఇంతకుముందు ఓవైసీ ఎక్కడ పోటీ చేస్తున్నా నేను అప్పుడు కూడా చెప్పా, భారతీయ జనతా పార్టీకి బీ టీమ్గా ఓవైసీ పనిచేయడం అంత సీన్ ఉండదు. కాకపోతే ఓవైసీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్కి వచ్చే మైనార్టీ ఓట్లు చీలతాయి అన్న కోపంతో ఓవైసీని బీజేపీకి అంటగడతారు. కానీ రేపో మాపో ఎప్పుడైనా కాంగ్రెస్ పవర్లోకి వస్తుందంటే ఓవైసీ కాంగ్రెస్తోనే ఉంటాడు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి క్లోజు, చంద్రబాబు నాయుడు దగ్గరికి తీయలే ఓవైసీని, కానీ రాజశేఖర రెడ్డి దగ్గరికి తీశాడు, తర్వాత బీఆర్ఎస్ దగ్గరికి తీశాడు. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ వెనకాల తిరిగే తత్వం అవుతుంది అని చెప్పి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అయితే రేపు భారతీయ జనతా పార్టీ వస్తే కలిసిపోతాడో లేదో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఓవైసీ కాంగ్రెస్ మనిషి ఓవైసీని కాంగ్రెస్ గెలిపించబోతోంది అంటూ కాంగ్రెస్ నాయకుడే చేసిన వ్యాఖ్యలతో రేవంత్ ఇరకాటంలో పడ్డారు. కిషన్ రెడ్డి అది వాడుకుంటున్నారు. కిషన్ రెడ్డి చేతికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చేతికి ఒక అస్త్రం దొరికినట్టయింది.